తమ జీవితాంతం అనంతపురం నేలకు రుణపడి ఉంటామని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. భక్త కనకదాస జయంతి సందర్భంగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఆయన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మంత్రి లోకేష్ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. ఇంకొక మామ కూతురిచ్చిన మామ నా ఒక్కడికే ముద్దల మామయ్య మీ అందరి బాలయ్య అని కూడా 3 సార్లు హ్యాట్రిక్ గా గెలిపించి శాసనసభకి పంపించిన గొప్ప నేల అనంతపురం నేల. ఈ నేలకి మేము ఎంత చేసినా తక్కువే. మా జీవితాంతం మీకు రుణపడి ఉంటామని ఈ సభాముఖంగా మీ లోకేష్ మీకు హామీ ఇస్తున్నారు. అనంతపురం అంటేనే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటేనే అనంతపురం. మా కురుబ సోదరులు నాడు నేడు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడ్డారు. అన్న ఎన్టీఆర్ దగ్గర నుంచి బాబు గారి వరకు కురుబ సోదరులంటే గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటారు. అందుకే మేము చూస్తే కురుబ సోదరులకి కార్పొరేషన్ ఏర్పాటు చేశాం. 300 కోట్ల రూపాయలు మనం నిధులు కేటాయించి అనేక పనులు చేశాం. గతంలో కురుబ సోదరుల కోసం పెద్ద ఎత్తున భవనాలు కూడా మన ప్రభుత్వం కడతాం జరిగింది. ఇంతేకాదు రాజకీయంగా ఆర్థికంగా మా కురుబ సోదరులకి స్వాతంత్రం వచ్చిందంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ. పెద్దలు చెప్పినట్లు రామచంద్రారెడ్డి గారి దగ్గర నుంచి పార్థసారథి గారు కానివ్వండి, సవితమ్మ గారు కానివ్వండి, ఇప్పుడు బస్సుపతి నాగరాజు గారు కానివ్వండి, మంత్రులుగా, టీటీడీ బోర్డు మెంబర్లుగా, ఎంపీగా, జడ్పీ చైర్పర్సన్ గా, మేయర్లుగా, ఇప్పుడు ఏకంగా ఏఎంసీ చైర్పర్సన్ గా తయారు చేసింది తెలుగుదేశం పార్టీ. 2019 నుంచి 24 వరకు మనం ఒక చీకటి రాష్ట్రం చూసాం, చీకటి రాజ్యం చూసాం. బీసీ సోదరులు బయటకు వచ్చి మాడితే ఆ రోజు మన ఎట్లా కొట్టి తరిమారో మనందరం చూసాం. మన బిడ్డల పైన ఏకంగా పెట్రోల్ పోసి తగలబెట్టి చంపిన రోజులు మనందరం చూసాం. అందుకే మా బీసీ సోదరులు ఒక తిరుగుబాటు వచ్చింది. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీని ఎప్పుడు లేని విధంగా 94% సీట్లలో గెలిపించి మమ్మల్ని మీరు ఆశీర్వదించారు. చేయాల్సిన పనులు అనేక ఉన్నాయి. నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తు, పాదయాత్రలో మన సంఘ పెద్దలందరినీ కలిసా, వాళ్ళందరితో నేను చర్చించా. ఆనాడే వాళ్ళకు కోరారు కనకదాస్ గారి జయంతిని రాష్ట్ర పండుగగా శాశ్వతంగా నిర్వహిస్తే బాగుంటుందన్నారు. అది చేసి ఈ రోజు మీ ముందల మీ లోకేష్ నిలబడుతున్నాడు. అంతేకాదు బేరప్ప గారి పేరుతో గుడులు కూడా ఏర్పాటు చేయాలని పెద్దలందరూ కోరారు. నేను టీటీడీతో కూడా మాట్లాడాను. తప్పనిసరిగా గుడులన్నీ అవసరం మేరకు కట్టిస్తామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. పూజారులకి గౌరవ వేతనం కూడా ఇవ్వాలని పెద్దలందరూ నన్ను అడుగుతాం కూడా జరిగింది. ఆ ఫైల్ కూడా సర్క్యులేషన్లో ఉంది. తొందరలో కూడా అది అందజేస్తామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. మా కురుబ సోదరులతో కోసం గతంలో అనేక కమ్యూనిటీ భవనాలు కట్టాం. చివరి దశలో పనులకు వచ్చి గల ప్రభుత్వాలు మారినాయి. ఆ పనులు పూర్తవలేదు. వచ్చే 12 నెలల్లో కురుబ భవనాలన్నీ పూర్తి చేసి మా కురుబ సోదరులకు అందజేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. ఆదరణ పథకం కింద పనిముట్లు అందజేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడే గౌరవ మంత్రి సవితమ్మ గారితో కూడా చర్చిస్తాం జరిగింది. ఆ కార్యక్రమం కూడా ముందలు తీసుకెళ్తాం. కురుబ సోదరులకి ఇన్సూరెన్స్ కార్యక్రమం కూడా చేస్తే బాగుంటుందని పెద్దలు గతంలో కోరారు. అదేవిధంగా గొర్రెలకి మేత కానివ్వండి, మందులు కానివ్వండి, షెడ్లు కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోరారు. నాకు అన్న సమానమైన నా పవనన్న కూడా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు. ఏకంగా ఆవుల కోసం ప్రత్యేకంగా షెడ్లు కూడా ఆయన ఏర్పాటు చేస్తున్నారు. తప్పనిసరిగా మా కురుబ సోదరులకు అవసరమైన మేరకు షెడ్లు కూడా ఏర్పాటు చేసే విధంగా మా అన్నతో నేను మాట్లాడి చేస్తానని ఈ సభాముఖం మీ అందరికి నేను హామీ ఇస్తున్నా.
ఇప్పుడే పెద్దలు సురేందర్ బాబు గారు మాట్లాడుతూ నన్ను ఒక విషయం అడిగారు. భైరవ్ తిప్ప ప్రాజెక్ట్ పూర్తి చేస్తే బాగుంటుందని కోరారు. భైరవ్ తిప్ప ప్రాజెక్ట్ శంకుస్థాపన చేసింది తెలుగుదేశం పార్టీ, పూర్తి చేసేది కూడా ఒక తెలుగుదేశం పార్టీనే. కరువు ప్రాంతం లాంటి అనంతపూర్ జిల్లాలోనే కార్లు పండించే విధంగా అనేక పరిశ్రమలు మేము తీసుకొచ్చాం. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. మన జిల్లాలో నిరుద్యోగ యువకులకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో ఈ రోజు పరిశ్రమలు మేము తీసుకొస్తున్నాం. తప్పనిసరిగా ఈ సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేస్తాం. హార్టికల్చర్ పెద్ద ఎత్తున పూర్తి చేస్తాం. ఆంధ్ర రాష్ట్రంలో తలసరి ఆదాయంలో మన జిల్లా ఇప్పుడు 5వ స్థానంలో ఉంది. అందరం కష్టపడితే రాబోయే 3.5 సంవత్సరాల్లో 3వ స్థానాన్ని కూడా తీసుకెళ్లే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని ఈ సభాముఖం మీకు హామీ ఇస్తున్నాం. దశాబ్దాలుగా మన జిల్లాలో ఒక సంస్థ ఆర్డిటి సంస్థ మనకి అనేక సేవలు అందిస్తున్నారు. ఆసుపత్రులు కానివ్వండి, స్వయం ఉపాధి కానివ్వండి, పాఠశాలలు కానివ్వండి, పెద్ద ఎత్తున వాళ్ళు మనకి సేవ చేస్తున్నారు. కొన్ని కారణాల వల్ల వాళ్ళకి రావాల్సిన లైసెన్స్ కొంచెం ఆలస్యమైంది. కానీ నేను నా బాధ్యతగా తీసుకుని ఆ ఫైల్స్ అని నేను ఢిల్లీకి తీసుకెళ్లి అనేక సార్లు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈ రోజు శాంక్షన్ చేపించుకుని మేము వచ్చాం. ఆర్డిటిని కాపాడితే కాదు, ముందరికి ప్రోత్సహించే బాధ్యత మేము